హాయ్ అండి. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎటు పాలుపోని స్థితికి చేరిపోయాడు. ఆయన బతుకు ఏంటో, ఆయన జీవితం ఏంటో ఆయనకు అసలు అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఆయన ఫ్యూచర్ ఆయనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన ఏదో రకంగా తన ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీలని కాపాడుకోవడానికి రకరకాల నాటకాలు ఆడుతున్నారు. ఆ నాటకాలన్నీ కూడా విఫలమైనాయి. ఇప్పుడు ఏంటంటే ప్రజా దర్బార్ అని చెప్పి నాటకాలు మొదలు పెట్టాడు, అది కూడా విఫలం అవుతుంది. లాస్ట్గా ఆయన చేసింది ఏంటంటే, ఇక 5 ఏళ్ళు మనం ఏమీ చేయలేము, మన దోపిడీలు, అరాచకాలు, మన దందాలు, భూదందాలు, భూదోపిడీలు, మన లక్షల కోట్లు దోచుకున్న కుంభకోణాల మీద ప్రభుత్వం విచారణలు వేస్తూ వీటిలన్నింటిని బయటకు తీసి మనల్ని ఎలాగైనా సరే జైల్లో పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి మనం ఇండియాలో ఇక ఉండకూడదు, ఇండియా వదిలిపెట్టి పారిపోవాలని చెప్పి ఆయన పాస్పోర్ట్ కూడా రెన్యువల్ చేయించుకున్నాడు మొన్న. ఏం చెప్తారు దీని మీద? జగన్ ఓడిపోయినాక సార్ ఏం చేయాలో తెలియట్లేదు. ఏం చేశాడు? తాడేపల్లిలో మీరన్నట్టు ఎంపీలని, ఎమ్మెల్సీలని, రాజ్యసభ సభ్యులని మీటింగ్ పెట్టుకున్నాడు కాపాడుకోవడానికి. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయ్యారు. కాపాడుకోవడానికి ఉనికి పాటలు పార్టీని వాళ్ళని కాపాడుకుందని ట్రై చేశాడు. అక్కడ తెలిసిపోయింది. అక్కడ తెలిసిపోయిన తర్వాత ఏం చేశాడు? ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీ టూరు, శాంతి భద్రతలను ఒక పేరు కాన్సెప్ట్ పెట్టుకొని వెళ్ళాడు. అక్కడ జాతీయ మీడియాలో ఫెయిల్ అయిపోయాడు. ఓకే. అదే గ్యాప్లో ఐఎన్డీఏ కూటమిలో చేయడానికి విశ్వ ప్రయత్నాలు విజయసాయిరెడ్డి ద్వారా ప్రయత్నించాడు. అది ఫెయిల్ అయిపోయింది. ఇలా ఒక్కొక్కటి ఫెయిల్ అవ్వడంతో ఇంకా ఏమీ లేదు తనకి. ఆటికైనా బెంగళూరు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రజా దర్బార్ అని లోకేష్ గారిని చూసి, పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటారు చూసారా, అలా ప్రజా దర్బార్ పెట్టాడు. ఏది? జనాల్లో ఇంకా జనంతోనే ఉన్నాను అని చెప్పుకోవడానికి. కట్ చేస్తే ఏమిటి? తన ఎమ్మెల్సీని కాపాడుకోవడానికి ప్రజా దర్బార్ అన్నది పెట్టాడు. లోకేష్ అద్భుతంగా చేస్తున్నాడు. ఒక 4 వారాల నుంచి అద్భుతంగా చేస్తున్నాడు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు పెట్టలేదు. అసలు మీడియా సమావేశమే పెట్టలేదు. ఇక్కడ పెడితే అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు. ఎందుకు తిరుగుబాటు చేశారు? వాళ్ళకి ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు, వాళ్ళ సమస్యలు, ఆయన చేసిన కుంభకోణాలకు వంతు పాడిన ఈ నాయకులు, వైసీపీ నాయకులు, వీళ్ళే అక్కడ తిరుగుబాటు చేస్తే మళ్ళీ బెంగళూరుకి పారిపోయాడు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆయన కోసం రేపొద్దున మా మీద కేసులు పెట్టడానికి వీళ్ళు ప్రభుత్వం ఉంది, నీ కోసం ఇంత చేశాం కదా, ఆ పనులు, ఈ కుంభకోణాల దాంట్లో మేము తోడున్నాము, నువ్వేం పట్టించుకోకుండా, మా పెండింగ్ బకాయిలు తీర్చకుండా, నువ్వు దాని గురించి ఏం మాట్లాడకుండా, నువ్వు నీ స్వార్థం కోసం ఎంపీల వాళ్ళతో అట్లా మీటింగ్ అని సెట్ చేసుకుంటూ మాకేదో మమ్మల్ని పెట్టుకున్నావు, మమ్మల్ని ఏం అసలు పట్టించుకోవట్లేదని తిరుగుబాటు చేసి రాళ్ళేసి ఆ ఆఫీసులోకి అక్కడ ఆ మీటింగ్లో హల్చల్ చేస్తే మళ్ళీ బెంగళూరు పారిపోయాడు. అవును. పారిపోయిన తర్వాత ఇంకా అప్పుడు అనిపించింది, ఇక్కడ మనకు అక్కడ ఇండియాలో ఏ కూటమి మనల్ని మీడియా పట్టించుకోదు, ఉన్న 2 కూటములు పట్టించుకోవు, ఇక్కడ మన ఎమ్మెల్యేలంతా దిగజారిపోయినారని జగన్కి అర్థమైంది. జగన్తో పాటు ఆయన భారతి గారికి కూడా అర్థమైపోయింది. ఇంకా జన్మల సీఎం అవ్వలేడు. సీఎం అవ్వడం కాదు, ఇంకా పార్టీనే ఉండదు. కట్ చేస్తే ఒక 2-3 రోజులుగా పార్టీ కూడా ఉండదు. ఆల్రెడీ నాయకులు వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళే కొట్టేటట్టున్నారు. వాళ్ళ ఎంపీలు, వాళ్ళ నాయకులు, వైసీపీ శ్రేణులు ఆయన్నే కొట్టేటట్టున్నారు. ఎందుకంటే ఆయన చేసిన అరాచకాలు అలాంటివి. ఇంకా భారతి గారికి అర్థమై వద్దు మనం ఇక్కడ ఉంటే కుదరదు, ఆల్రెడీ నీ మీద చాలా కేసులు ఉన్నాయి, అవి ఇన్ని రోజులు సీఎం అని అది అని చెప్పేసి కోట్లకి జంక్యా వెళ్లకుండా ఇప్పుడు మనం చేసిన అవినీతి లక్షల కోట్ల కుంభకోణాలు అయిపోయినాయి కదా, ఒక్కొక్కరు నాయకులు వెళ్ళిపోతున్నారు కదా, గన్నవరం వంశీ అయితేమి, పెద్దిరెడ్డి గారు అయితేమి, రేపొద్దున పేర్ని నాని అయితేమి, కోడాల నాని అయితేమి, ఇలా అందరూ 1 by 1 వెళ్తారు. నిన్నగాక మొన్న చూసాం కదా, గనుల ఎండి వెంకటరెడ్డి గారు కూడా అయ్యారు. నీదేగా ఎట్టు చూసినా నీ చుట్టూ వెనక ముందు మొత్తం నిన్ను తీసుకెళ్ళడానికి రెడీగా ఉంది. మనం ఇక్కడ వద్దు, పార్టీ లేదు, ఏమీ లేదు, ఇటు తల్లి పోయింది, ఇటు చెల్లి పోయింది, మనకేం బతుకులేదు, లండన్ పోదాంపా అన్నాడు. లండన్లో ఆల్రెడీ మనం సెట్ చేసుకున్నాం కదా, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే సెట్ చేసుకొచ్చుకున్నాడు. అప్పుడు వెళ్ళింది హెల్త్ కారణాలు కాదు, తెలిసిపోయింది అక్కడ కొంచెమే, అప్పుడే కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? దానికి ఐలాండ్ ఒకటి కొన్నాడు, షాపింగ్ మాల్ కొన్నాడు, అక్కడ అంతా సెట్ చేసుకున్నాడు. చెప్పింది ఫ్యామిలీతో గడపడానికి అన్నాడు కానీ హెల్త్ సమస్య అది అన్నాడు కానీ 1,000 కోట్లన్నీ కూడా హవాలా రూపంలో అక్కడ అన్ని మళ్ళీ చేసుకున్నాడు. నేను ఎట్లాగో పోతానని చెప్పేసి డబ్బుని మార్చుకోవడం, ల్యాండ్ కొనుక్కో, అక్కడ అన్ని సెట్ చేసుకొని
పాస్పోర్ట్ రెన్యువల్ చేసి మన బెంగళూరు నుంచి హడావిడిగా వచ్చింది. మెయిన్ కాన్సెప్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్నాడు. యాక్చువల్గా నా పాస్పోర్ట్ ఎక్కడుంది? నాంపల్లి హైకోర్టులో ఉంది. అవును. కానీ ఆయనకున్న పాస్పోర్ట్ సీఎంగా ఉన్నప్పుడు డిప్లొమాట్ పాస్పోర్ట్ ఒకటి ఉంటుంది, అది దాని మీద వెళ్ళొచ్చు. సీఎం ఉంటే అది కుదురుతుంది, సీఎంగా లేడు కదా. అవును. ఇప్పుడు నార్మల్ పాస్పోర్ట్ ఎక్కడుంది? నాంపల్లి దగ్గర ఉంది. ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చి ఇద్దరు, భారతి గారు వైఎస్ ఇద్దరు వచ్చి రెన్యువల్ చేయించుకోవడానికి ట్రై చేశారు. అది ఒక 2-3 రోజులు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుండు. కానీ ఆ 2-3 రోజుల లోపలనే అరెస్ట్ చేయడానికి సూచనలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ సార్ లండన్కి వెళ్ళిపోతే పోలీసు కానీ గవర్నమెంట్ కానీ ట్రై చేయడానికి ఫార్మాలిటీస్ ఉండొచ్చేమో, పట్టుకోవడానికి హెల్త్ కారణాలు కోర్టు ద్వారా తీసుకుని వచ్చేసి నాకు ఇట హెల్త్ బాగాలేదని వెళ్ళొచ్చేమో. గవర్నమెంట్కి లేట్ అయినా కోర్టు పర్మిషన్లు ఇచ్చినా వైసీపీ కార్యకర్తల నాయకులే మెడపట్టి అక్కడున్న లండన్లో ఉన్న ఆ నాయకులు కానీ ఇక్కడి నుంచి సపరేట్ వెళ్ళి కానీ మెడపట్టి కొట్టుకుంటూ వచ్చి గవర్నమెంట్కి అప్పచెప్పకపోతే అప్పుడు అడగండి. ఎందుకో సార్, వాళ్ళు అతను చేసిన లక్షల కోట్ల కుంభకోణాలకి వీళ్ళు కూడా వంతు పాడారు. వీళ్ళు కూడా ప్రభుత్వం వీళ్ళ మీద కేసులు అనుభవం జరుగుతుంది ప్రతి ఫీల్డ్లో. సో వీళ్ళే తట్టుకోలేక కొట్టి మరీ తీసుకుని వచ్చి అప్పచెప్పకపోతే అప్పుడు అడగండి సార్. ఓకే, ఇది సార్ ఖచ్చితంగా ఇది జరిగే పని. ఇది లండన్ పారిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు అంట. కొట్టుకుంటే తీసుకుని వస్తారు సార్ వైసీపీ కార్యకర్త నాయకులు. తెలుస్తుంది కదా సార్ మన ప్రజా దర్బార్ లోకేష్ గారు సార్ 4 వారాలుగా సక్సెస్ఫుల్ గా రోజుకి 12 గంటల దాకా ప్రజా దర్బారే, మిగతా గంటలు ఇంకా పైన 2-3 గంటలు సీఎం గారితో మీటింగు అటు గడుపుతున్నాడు. ప్రజా సమస్యలుగా రోజుకి దాదాపు 18 గంటల దాకా ప్రజా దర్బారే. అంటే ఎంతమంది సార్ మొన్న చూసాం కదా సార్, సౌదీలో ఇరుక్కున్న అతనికి ఎంపడే స్పందించి హెల్ప్ చేయడం కానీ. ఇప్పుడు ఒక మహిళను కూడా రప్పిస్తున్నాడు, మళ్ళీ సౌదీ నుంచి రప్పిస్తున్నాడు. ఆయన పనులు ఆయన ఉన్నాడు సార్. పులిని చూసి వాత పెట్టుకోవడానికి ట్రై చేసింది నక్క, తెలిసిపోయింది మీదనే కొడతారని. అక్కడ ప్రజా సమస్యలు తీర్చావంటే ఆయన చేసిన సమస్యలు ఆయనకి మీదకి వచ్చి కొట్టడానికి పరిస్థితి వచ్చింది మొన్న. అవును, ఇంకా ఏమీ లేదు సార్, తప్పించుకోవడానికి ఏమీ లేదు, అంత ఫెయిలు. ఇంకా ఏ డ్రామా లేదు. ప్రభుత్వం వచ్చి 40 రోజులు ఇబ్బంది పెట్టడానికి ఏదో శాంతి భద్రతలన్నీ అన్ని కుట్రలు తయారు చేశాడు, అన్ని ఫెయిల్. ఎవరు నమ్మేకి దేశంలో నమ్మేకే లేదు. ఇప్పుడు కోర్టు ఉన్న కేసులు వదిలిపెట్టవు, పెట్టబోయే కేసులు డబల్ త్రిబుల్ సార్. ఉన్న కేసులు ఒక 0.5% అనుకుంటే ఇప్పుడు అతని మీద రాబోయే కేసులు దానికి 3/4 గా ఉంటాయి. వదిలేదు లేదు, కొట్టుకుంటే వెళ్ళి జైల్లో ఉండడమే. పార్టీ లేదు, అతను లేడు, ఇద్దరు వైఎస్ భారతి అండ్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు జైల్లో ఉండక తప్పదు సార్. దాంతోపాటు ఇక్కడ అవినాష్ రెడ్డి కూడా ఇక్కడ వెళ్ళిపోతారు. మొత్తం వాళ్ళందరికీ సపరేట్ మనం తీహార్ జైలు అంటాం కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ జై అలా పెట్టుకుంటే మేలు, ఎందుకంటే మొత్తం అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇది సార్ నాకు అనిపిస్తున్న సూచన. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.